అట్లానే సంబంధించిన ఇప్పుడు ఫస్ట్ మనం మొదలు పెడదాం. మనకు సంబంధించిన వెంకటరెడ్డి గారు బీజేపీ నాయకులు ఉన్నారు. బీజేపీ నాయకులుగా మీరు ఈరోజు డీకే అరుణ గారు, అలాగే ఈటెల రాజేందర్ గారు, అలాగే కొండ విశ్వేశ్వరరెడ్డి గారు అక్కడ లగచర్ల గ్రామానికి సంబంధించిన వెళ్ళడానికి అక్కడ భూముల కోల్పోతున్నా అంటే భూములు కోల్పోతున్న రైతులతో మాట్లాడికి వెళ్ళే సమయంలో వారిని అరెస్ట్ చేయడం జరిగింది. కొందరినైతే హౌస్ అరెస్ట్ చేశారు, కొందరినైతే అక్కడ అరెస్ట్ చేయడానికి వాళ్ళు అడ్డుకున్నారు. దానికి సంబంధించిన మీద ఉన్న సమాచారం ఏంటి, అసలు బీజేపీ మీ స్టాండ్ ఏంటి దీని మీద? నమస్కారం. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రంలో ముందు నుండి కూడా గత 10 సంవత్సరాల కాలం నుంచి కూడా మోడీ గారు చేస్తున్న అభివృద్ధి ఏదైతే సంక్షేమ పథకాలు తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. అయితే గత బీఆర్ఎస్ హయాంలో మనం చూసాం రకరకాల ప్రాబ్లమ్స్, రకరకాల ఇప్పటికి మన తెలంగాణ రాష్ట్రం వచ్చినాక తెలంగాణ అభివృద్ధి జరుగుద్ది, తెలంగాణ బిడ్డలు బాగుపడతారు, తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయనుకున్నాం. అది 10 సంవత్సరాలు పోయింది. నేను వెనక్కి ఎలా తెలుసుకోలేదు. కానీ ఇప్పుడు ఏంటంటే బీఆర్ఎస్ మీద వ్యతిరేకతతోటి కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి మరి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో ఏమని చెప్పారు, తెలంగాణ వచ్చిన తర్వాత ఈ మనం ఏం బాగుపడలేదు, మేము రేవంత్ రెడ్డి గారు పలు మీటింగ్లో రకరకాల హామీలు, 6 గ్యారెంటీలు, రుణమాఫీ ఎన్నో హామీలు చెప్పారు. కానీ వచ్చిన తర్వాత చూస్తే ఇప్పుడు వచ్చిన తర్వాత చూస్తే 11 నెలలు అవుతా ఉంది. 11 నెలల్లో ఈ 6 గ్యారెంటీలో 13 అంశాలు ఉంటే 5 అంశాలు టచ్ చేశారు, ఇంకా 8 అంశాలు అట్లాగే ఉన్నాయి. రైతుల గురించి, కూలీల గురించి, మహిళల గురించి ఏమీ లేవు. ఇంతవరకు ఎక్కడ కూడా స్టార్ట్ చేయలేదు. వెంకటరెడ్డి గారు ఒక విషయం మనం ఏంటంటే ఇప్పుడు వెంకటరెడ్డి గారు ఇప్పుడు ఏదైతే ఉన్నదో మనం కేవలం లగచర్ల క్లస్టర్ల విషయంలోనే వెళ్దాం. అంటే ఇప్పుడు రైతులకు సంబంధించిన 6 గ్యారెంటీల విషయంలో మనం పక్కన పెడితే ఇప్పుడు ఏదైతే ఉన్నదో దీనికి సంబంధించి ప్లీజ్ అక్కడికే వస్తున్నా. అయితే బీఆర్ఎస్ హయాంలో ఫార్మర్ సిటీ అని ముచ్చర్ల గ్రామం ఏదైతే ఉందో ఈ పక్కన మన శ్రీశైలం రోడ్ లో ముచ్చర్ల గ్రామంలో ఆ చుట్టుపట్టు మొత్తం కూడా 13,000 ఎకరాలు ఎక్వైర్ చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ గారు. అప్పుడు ఏంది, ఈ హైదరాబాద్ చుట్టూ ఉన్న ఏవైతే పరిశ్రమలు ఉన్నాయో, ఫార్మా పరిశ్రమలు ఉన్నాయో ఒకే దగ్గర పెట్టాలని ఒక ఆలోచనతోటి, ఎందుకంటే హైదరాబాద్ చుట్టుపక్కల ఏదైతే ఫార్మా పరిశ్రమలు ఉన్నాయో అక్కడి నుంచి వచ్చే వ్యర్థ పదార్థాలు మొత్తం కూడా మరి భూములు, నీళ్లు కానీ, గాలి కానీ, తర్వాత మిగతా గ్రౌండ్ వాటర్ అంతా కూడా కలుషితమవుతుంది కాబట్టి ఒక దగ్గర పెట్టాలని ఒక ఆలోచనతో తీసుకొచ్చారు, ఎక్వైర్ చేశారు 13,000 ఎకరాలు. కానీ ఆ 13,000 ఎకరాలలో రకరకాల కంపెనీస్ తీసుకున్నాయి, రకరకాల కంపెనీస్ ప్లాన్ చేసుకున్నాయి, R&D పరిశ్రమలు, తర్వాత బల్క్ ఇండస్ట్రీస్, అది చాలా చాలా పరిశ్రమలు వచ్చే అవకాశాలు ఉండే. కానీ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏం చేసారు, దాన్ని పక్కన పెట్టి అది మాకు వద్దు, ఫార్మా పరిశ్రమ వద్దు అని చెప్పి ఇప్పుడు ఏం చేస్తున్నారు, హైదరాబాద్ చుట్టుపక్కల 4 ప్లేసులలో 4 దిక్కుల్లో 4 క్లస్టర్స్ తీసుకురావాలని ఒక ఆలోచనతోటి ఇప్పుడు ఈ లగచర్ల గ్రామం, వికారాబాద్ జిల్లా లగచర్ల గ్రామం చుట్టుపట్టు ప్రాంతాలు అయితే 6 గ్రామాలు ఉన్నాయో దగ్గర 1800 ఎకరాలు ఎక్వైర్ చేయడానికి, ఇవన్నీ కూడా పచ్చని పొలాలు. రైతులు ఎప్పటి నుంచో సాగు చేసుకుంటున్న గిరిజన బిడ్డలు, గిరిజనుల ఏదైతే ల్యాండ్ ఉందో, భూమి ఉందో అవి ఎక్వైర్ చేయాలనే ఆలోచనతోటి, అక్కడ పారిశ్రామిక పెట్టాలనే ఆలోచనతోటి రేవంత్ రెడ్డి గారు ఆయన కొడంగల్. వెంకటరెడ్డి గారు మరొకసారి మీ దగ్గరకు వస్తాను. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో మీరు చెప్పినట్టుగా మన ముచ్చర్ల గ్రామానికి సంబంధించి చెప్తారు. 2 minutes లో కంక్లూడ్ చేస్తాను. లేదు, మీకు మళ్ళీ ఒకసారి వస్తాను, ఎందుకంటే ఇట్ ఈస్ కంటిన్యూ డిస్కషన్. అవేర్నెస్ పెంచకుండా 4 నెలలు అవుతా ఉంది చెప్పబట్టి, పెంచకుండా ఊర్లలోకి పోయి మరి పోలీస్ వ్యవస్థ కానీ, ఇంటెలిజెన్స్ వ్యవస్థ కానీ, ఈ అధికారుల వ్యవస్థ ఇప్పటి వరకు ఎందుకు అవేర్నెస్ లేకుండా ఒకటేసారి అందరు వెళ్ళేసి మీ గ్రామంలో మేము సభ పెడుతున్నాం, మీ ల్యాండ్ అంటే ఎవరైనా కూడా భయపడతారు కదా, ఇమ్మీడియట్ మా దగ్గరకు వచ్చి మా ల్యాండ్ తీసుకుంటున్నట్టు నేను కూడా భయపడుతుంటాం మామూలుగానే. అట్లా ఒకటేసారి భయపడే వారికి వాళ్ళకి ఇక్కడ ఏం తోచక మరి ఏం జరిగిందో తెలియదు. కానీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ లేక పోలీస్ వ్యవస్థ అక్కడ విఫలమైంది. ఒక కరెక్ట్ రిపోర్ట్ లేకుండా మరి అధికారుల మీద దాడి, తర్వాత రైతుల మీద దాడి, ఇవన్నీ కూడా రకరకాల ఇష్యూస్ చెప్తా ఉన్నారు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్ని రైతుల తరపున పోతా ఉంటే అక్కడ అరెస్ట్ చేయడం కూడా దుర్మార్గమైన పని.